నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అనలిస్ట్ కటా కార్తిక్. వారితో మాట్లాడదాం. కార్తిక్ గారు నమస్కారం అండి. నమస్తే వాలి. కార్తిక్ గారు, దస్తగిరి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి అప్రూవర్గా ఉన్న వ్యక్తి. దస్తగిరి భార్య మీద ఇద్దరు మహిళలు పట్టపగలు ఇంట్లో చొరబడి మరీ కొట్టారు. దస్తగిరిని ఒక సంవత్సరంలో వేసేస్తాం, అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడతాడా అని చెప్పి చాలా దారుణంగా కొట్టినటువంటి పరిస్థితుంది. ఆమె చాలా బాధతో చెప్తా ఉంది. వారి భార్య పోలీసులు సరిగా పట్టించుకోవట్లేదంట. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఎంకిపెల్లి సుబ్బి చావుకు వచ్చినట్టు వివేకానందరెడ్డి గారి హత్య కేసు అనేటువంటిది చాలామంది కుటుంబాలను ఇబ్బంది పెడతా ఉంది. దగ్గర దగ్గర 2019 మార్చి 15వ తారీఖు వివేకానందరెడ్డి గారి మర్డర్ జరిగింది. 6 సంవత్సరాలు నిండిపోయింది. ఈ 6 సంవత్సరాల కాలంలో దాదాపు 6-7 చనిపోయారు. అంటే 6 కుటుంబాలు ఛిద్రమైపోయినాయి. మిగతా కుటుంబాలు భయంతో బతుకుతూ ఉన్నాయి. వైసీపీ మూకలు ఇష్టారీతిని భయపెడతా ఉన్నాయి, బెదిరిస్తూ ఉన్నాయి, చంపుతామని చెప్తా ఉన్నాయి. దస్తగిరి గతంలో చెప్పాడు, డైరెక్ట్గా చైతన్య రెడ్డి జైల్లోకి వచ్చి మని నన్ను బెదిరించాడు, చంపేస్తా అని చెప్పాడు. దాన్ని కొనసాగింపేది అనుకోకూడదా? దాన్ని కొనసాగింపేది. వాళ్ళ భార్య మీద మహిళలు దాడి చేయటం కానీ, వనీల్లో దస్తగిరిని చంపేస్తాను బెదిరించడం కానీ ఆ కొనసాగింపే. ఆ రోజు బెదిరించిన వాళ్ళు కనుక ఇవాళ జైలు పాలు అయ్యి ఉండుంటే, సిబిఐ కనుక చర్యలు తీసుకుని ఉండుంటే, హత్య కేసులో నిందితుడి కనుక ఇవాళ శిక్షలు పడి ఉండుంటే ఈ పరిస్థితులన్నీ ఉండే కావు. ఒక వాచ్మెన్ రంగయ్య చనిపోయేవాడు కాదు. అభిషేక్ రెడ్డి యాక్టరు హెంగిఫేల్లో అతను చనిపోయేవాడు కాదు. తర్వాత గంగాధర్ రెడ్డి చనిపోయి ఉండేవాడు కాదు. ఇలా అనేక మంది. ఈ కేసులో A2గా ఉన్న వ్యక్తి కూడా బిక్కుమంటే బతుకుతున్నాడు. మన మహా టీవీ లైవ్లోకి వచ్చి చెప్పాడు. ఓకే, ఏదో బతకాలి కాబట్టి బతుకుతున్నామండి, భయంగా బతుకుతున్నామండి అని చెప్తున్నారు. ఏంటి, ఒక ప్యాక్షన్ సామ్రాజ్యాన్ని వైసీపీ నడిపిస్తూ ఉంటే, అంటే నేను ఈ మధ్య వైఎస్ఆర్సీపీ అంటే ఎర్రి సైకో రౌడీ అండ్ కరప్టెడ్ బ్యాచ్. ఓకే, వీళ్ళు ఏదైనా చేయటానికి సిద్ధపడే బ్యాచ్, తెగించిన బ్యాచ్. ఏదో మన ఊళ్ళలో అంటారు కదా, వాళ్ళు తెగించేశారా, ఇక వాళ్ళని ఆపటం ఎవడి వల్ల కాదనని అట్లా తెగించేశారు. ఓకే, వాళ్ళకి చట్టం అంటే భయం లేదు. అంటే గత 5 ఏళ్లలో తెగించారంటే ఓకే, కానీ ఇప్పుడు కూడా తెగించే పరిస్థితి వస్తుంది. కట్టడి చేయనటువంటి పరిస్థితి ఎందుకుందంటారు? అంటే తెగించినోడికి మన పరిపాలన పరాయోళ్ళ పరిపాలన అనే తేడా ఉండదు. నీకు కొన్ని ఉదాహరణ చెప్తా. ఇప్పుడు వల్లభి వంశీ మొన్న ఒక ఎస్సీ క్యాండిడేట్ని కిడ్నాప్ చేశాడు, సత్యవర్ధన్ని. అవును, కిడ్నాప్ చేసి బెదిరించే ప్రయత్నం చేశాడు తన కేసును వాపసు తీసుకోవడం కోసం. నిజానికి ఎలా కిడ్నాప్ చేయగలిగాడు? అతను ఎమ్మెల్యేగా ఉన్నాడా? అతని పార్టీ ఏమైనా అధికారంలోకి ఉందా? అతను ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, అతని పార్టీ అధికారంలో లేడు, అతని నాయకుడు 11 సీట్ల అభివృద్ధి ప్రతిపక్ష స్థాయిలో కూడా లేని పరిస్థితిలో ఉన్నాడు. అయినా సరే కిడ్నాప్ చేసి బెదిరించగలిగాడంటే ఏమనుకోవాలని? పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ అనుచరులు ఇప్పటికీ మద్దతు చేయగలుగుతున్న టీడీపీ కార్యకర్తలు అంటే ఏమనుకోవాలి దాన్ని? కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అభిషేక్ రెడ్డి చనిపోయాడు, రంగయ్య చనిపోయాడు అంటే ఏమనుకోవాలి వాళ్ళని? అంటే వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. అరాచకానికి కేరా పట్టర్స్ వాళ్ళు, రాక్షసత్వానికి మరో రూపం వాళ్ళు. వాళ్ళని కట్టడి చేయటం అంటే ఇక పూర్తిగా అదే పనిలో ప్రభుత్వం ఉండాలి. ఓకే, అంటే అధికారం పోయినా కొంతమంది అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఇప్పటికీ వీళ్ళ మోకాళ్ళ చేతులు నీళ్లు తాగుతున్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఉందనే కదా అర్థం. ఉంది కాబట్టే కదా నిన్న సిఐ సస్పెండ్ అయ్యాడు పొంగనూరులో. ఇప్పుడు నువ్వు పుష్ప సినిమా చూసావా? గవర్నమెంట్ జీతం ఇస్తుంది, ఇప్పుడు వాళ్ళు పుష్ప మీద కేసు పెడతారు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన కేసు. అతను స్టేషన్కి వెళ్తాడు, అల్లు అర్జున్ వెళ్తాడు, పెద్ద క్యాష్ పెట్టుకుని వెళ్తాడు, ఎవరికి కావాల్సిన మూట వాళ్ళకి ఇచ్చేస్తాడు. వాళ్ళు ఏం చేస్తారు? ఉద్యోగాలు రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోతారు. ఎందుకు? జీవితాంతం వచ్చే జీతం ఒక్కసారిగా ఇచ్చేస్తాడు అల్లు అర్జున్ ఆ సినిమాలో. అలానే వీళ్ళు జీతం అంటే మహా ఎంత వస్తాయి? కానిస్టేబుల్ ఎస్ఐసి ఆ స్థాయిని బట్టి ఒక 30,000 నుంచి ₹1,00,000 లోపల వస్తుంది. అంతకన్నా ఎక్కువ అయితే రాదు కదా. వైసీపీ డైరెక్ట్గా బిగ్ క్యాష్ పంపిస్తాడు, పెద్దిరెడ్డి రామచంద్ర బిగ్ క్యాష్ పంపిస్తాడు. అప్పుడు ఈ చట్టం అంటే భయం ఎందుకు ఉంటుంది? అని అందరూ లొంగుతారని కాదు, కొంతమంది అయితే లొంగుతారుగా. ఓకే, చట్టం అంటే గౌరవంతో, వాళ్ళకు వచ్చిన ఉద్యోగం మీద గౌరవంతో నిజాయితీగా బతికే ఆఫీసర్ చాలామంది ఉన్నారు, వాళ్ళకి యాక్సెప్ట్ చేద్దాం. కానీ లొంగిపోయే వాళ్ళు ఉంటారు కదా, లొంగిపోయే వాళ్ళని వీళ్ళు పట్టుకుంటారు. ఏదో నయానో భయానో వాళ్ళు లొంగ తీసుకుంటారు. లొంగ తీసుకుని వాళ్ళు పనులు చేయించుకుంటూ ఉంటారు. దాంట్లో భాగంగానే కొంతమంది అధికారులు లొంగిపోయారని నేను అనుకుంటున్నాను. గతంలో అనేకం వీళ్ళు చేశారు. అంటే రెండోది ఏంటంటే, మొన్నదాకా అధికారంలో ఉన్నారు కదా, సంచులు కొడి డబ్బులు ఉన్నాయి అబ్బా, వాళ్ళని ఎంక్వైరీ సంస్థలు ఏం చేయలేకపోతున్నాయి. 2011లోనే 43,000 కోట్ల రూపాయల అక్రమాస్తులు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించుకున్నారనే కేసులు ఉన్నాయి. అంటే అప్పట్లోనే 43,000 కోట్లు అంటే ఆ 43,000 కోట్ల రూపాయలు విలువ ఇవాళ లెక్కలు వేస్తే ఎంత? 2025 లెక్కలు వేస్తే. పైగా మళ్ళీసారి ముఖ్యమంత్రి అయ్యాడు, ఇంకెంత సంపాదించుకుని ఉండాలి? అంటే ఇంత డబ్బులు మూలుగుతూ ఉన్నాయి. ఆ మూలుగుతూ ఉన్న డబ్బుల్ని
పావలనో బేడానో ఇసిరేస్తూ ఉంటే పనులు జరిగిపోతూ ఉంటాయి. ఓకే ఆ పనులే చేస్తూ ఉన్నారు. ఓకే అంటే ఇప్పటికైనా తీసుకోవాల్సిన చర్యలు ఎలా ఉంటే బాగుంటుందంటారు? దస్తగిరి భార్య మీద కొట్టారు, సంవత్సరంలో దస్తగిరి నేసేస్తూ ఉంటున్నారు, కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి అప్రూవరు, ఈ కేసులో చాలా నిజాలు దాగున్న ఇంకా వెలికి తీయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత బాధ్యతగా వ్యవహరించి వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కదా, ఎలాంటి ప్రక్షాళన చేస్తే బాగుంటుంది? ఇప్పుడు ఆసారాం బాపు కేసులో 2018లో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, ఒక కేసుని కాపాడుకోవాలంటే ఆ కేసులో ఉన్న సాక్షులందరినీ కాపాడుకోవడం ప్రభుత్వాల బాధ్యత అని చెప్పింది. కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి మార్గదర్శకాలు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు అప్పుడు దాని ప్రకారం సాక్షుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంక్వైరీ చేస్తున్న ఎంక్వైరీ సంస్థల మీద, అలానే ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. ఈ లెక్క ప్రకారం ఇప్పుడు ఈ కేసుని ఎంక్వైరీ చేస్తున్న సిబిఐ కాబట్టి ఆ సాక్షుల్ని కాపాడుకోవడం సిబిఐ బాధ్యత. మా సాక్షులకు ప్రమాదం ఉందని సిబిఐ కనుక రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే వాళ్ళని కాపాడటం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. కానీ సిబిఐ ఎలాగూ నిమ్మకుండిపోయింది, వాళ్ళెట్లా సాక్షుల్ని కాపాడే పరిస్థితుల్లో లేరు, ఈ కేసును తెరిచే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే 6 సంవత్సరాలు ఇప్పుడు దాదాపు వాళ్ళ కేసు అప్పచెప్పి కూడా 2021-22 మధ్య అప్పచెప్పారు. దాదాపు 5 సంవత్సరాలు వాళ్ళకి కేసు అప్పచెప్పి కూడా గడవ వస్తుంది. 4 సంవత్సరాలు దాటిపోయింది. 4 సంవత్సరాలు దాటిపోయినా ఇంకా కేసును వాళ్ళు తేల్చలేకపోతున్నారంటే వాళ్ళు ఈ కేసును తెరిచే ఉద్దేశంలో ఉన్నారా లేదా అనేది డౌట్. జగన్మోహన్ రెడ్డి కేసు అయితే మరీ దారుణం, 2011 నాటి కేసులు అయ్యి దాదాపు 14 సంవత్సరాలు దాటిపోయింది. ఆ కేసును తెరిచే ఉద్దేశంలో ఉన్నారా లేదా అవి పెద్ద డౌట్. సో సిబిఐ ఈ విషయంలో చేతులెత్తేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అన్న సుమోటోగా తీసుకొని వీళ్ళకి రక్షణ కల్పించాల్సిందే. రక్షణ కల్పిస్తే తప్ప ఆ కేసులో నిజాలు బయటిదారు. పట్న వివేకానంద రెడ్డి గారి వర్ధంతి సభలో పాపం సునీత గారు అంటే నిందితులేమో చాలా హ్యాపీగా తిరుగుతున్నారు, ఒక్కరు తప్ప ఏటుగా ఉన్న వ్యక్తి తప్ప, మిగతా వాళ్ళంతా అంటే చాలా హ్యాపీగా తిరుగుతున్నారు, మేము మాత్రం బిక్కు అంటే గడుపుతున్నాం. పనిష్మెంట్ మాకు వచ్చిందా వాళ్ళకు వచ్చిందా, బాధితులు మేమా వాళ్ళ అని ప్రశ్నించే పరిస్థితి. అవును, నిందితులుగా మేము మిగిలిపోయాం, బాధితులుగా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా తిరుగుతున్నారు, రక్షణ పొందుతూ ఉన్నారు, పదవులు అనుభవిస్తూ ఉన్నారు. మేము మాత్రం చనిపోయినోడు చనిపోయాడు, న్యాయం జరగలేదు, ఇంకా పైగా ప్రాణాలు బిక్కు అంటూ బతకాల్సిన పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి సునీత గారు కామెంట్ చేశారు. పాపం ఒక ఆడబిడ్డ చేస్తున్న న్యాయ పోరాటం ఇంకా నయం, ఆమెకి ఇంకా ఈ కూటమి ప్రభుత్వం సపోర్ట్ ఉండబట్టి కొద్దిగా మిగిలింది, లేకపోతే ఆమె ఈ పాటికి ఏదో జరుగుండేది. ఆమె అంటానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది, కానీ జరుగుండేది ఆమెకు కానీ షర్మిలకు కానీ. కానీ ఈ కేసులో కీలకమైన వ్యక్తులకే కాదు, చిన్న స్థాయి సాక్షులకు కూడా అంతర్రాష్ట్ర భద్రత కావాల్సిందే. మొన్న దస్తగిరికి కొంత భద్రత పెంచారు, అందుకని దస్తగిరిని ఏం చేయలేక వాళ్ళ భార్య మీద పడ్డారు. నేను కూడా వాళ్ళ టార్గెట్ వాళ్ళ భార్య కాదు, దస్తగిరి అయి ఉంటాడు. కానీ ఏదేమైనా వాళ్ళు ఎంత ప్లాన్లో ఉన్నారో అని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు. ఏది ఏమైనా సాక్షుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉంది, ఎంక్వైరీ చేస్తున్నటువంటి ఎంక్వైరీ సంస్థ మీద ఉంది. ఎంక్వైరీ సంస్థ నేను నమ్మలేను కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డిమాండ్ చేస్తా. చూద్దాం నెక్స్ట్ పరిణామాల మీద మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. నిజంగా థ్రెట్ అయితే కనిపిస్తుంది, ఇంట్లోకి చొరబడి కూటారంటే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నుంచైనా కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ఏ మేరకు వాళ్ళకి రక్షణ కల్పిస్తుంది, ఎందుకంటే మొన్న ఎస్పీ కార్యాలయానికి కూడా వెళ్ళి నాకు రక్షణ పెంచండి అని చెప్పి కోరాడు దస్తగిరి. అతను మాత్రం కోవటం కాదు, టీడీపీ ఎమ్మెల్సీ కూడా చెప్పాడు, నెక్స్ట్ టార్గెట్ బీటెక్ రవి చెప్పాడు. కాబట్టి జాగ్రత్త తీసుకోవాల్సిందే. చూద్దాం, మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.